584 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలుకు డబ్బులు ఇచ్చాం. డైరీ ఫార్మర్స్కి గోకుల్ కింద 2 లక్షల రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం. ఇంకో పక్క అందరి నీవా నేను చెప్పాను. ఇంకో పక్క ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 24-29 తీసుకొచ్చాం. రాయలసీమని హార్టికల్చర్ హబ్గా, కోస్టల్ ఆంధ్రాని అక్వాకల్చర్ హబ్గా తయారు చేయడానికి ముందుకు పోతున్నాం. ఇక్కడ మీరు చూస్తే 23-24 143 లక్షల మెట్రిక్ టన్నులు ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేస్తే ఒక సంవత్సరంలో 159 లక్షలకు చేరాం. ఇంకో పక్క ఇన్ఫ్లేషన్ కూడా ఆల్ ఇండియా లెవెల్లో 23-24 5.4 ఉంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ 4.63 ఉంది. ఈసారి ఆల్ ఇండియా లెవెల్లో 5.54 ఉంటే మంది మాత్రం 4.4 ఉంది. అంటే మనం ఇన్ఫ్లేషన్ కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ప్రజలపైన ధరల భారం పడకుండా మానిటర్ చేస్తున్నాం. ఇది సమర్థవంతంగా పనిచేసిన అధికార యంత్రాంగాన్ని అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నెక్స్ట్ ఇంకో పక్కన ఇప్పుడే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ చెప్పాం. కేజీ టు పీజీ సిలబస్ రివ్యూ చేశారు. జీవో నెంబర్ 117ని రద్దు చేశాం. మెగా డిఎస్సి పిలిచాం. తల్లికి వందనం ఇచ్చాం. షైనింగ్ స్టార్స్ ప్రోగ్రాం కింద 10th క్లాస్ స్టూడెంట్స్కి అందరికీ అవార్డ్స్ ఇవ్వడం, వాళ్ళని సన్మానించారు. మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ కూడా పెట్టారు. ఫస్ట్ టైం చరిత్రలో అన్ని గ్రామాల్లో గ్రామ సభలో ఒకరోజు పెట్టిన ఘనత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిది. ఒకే రోజు పెట్టారు. అదే మాదిరిగా హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్ అయితే ఒకే రోజు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కూడా పెట్టి విద్యకు ప్రోత్సాహం ఇచ్చారు. ఇంకో పక్కన పబ్లిక్ హెల్త్ మీరు చూస్తే ఎక్కువ శ్రద్ధ పెట్టాం. ఈరోజు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ హెల్త్ ఇన్నోవేషన్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ పెట్టాం. ఇంకో పక్కన బిల్ గేట్స్ మెలిండా ఫౌండేషన్ మన రాష్ట్రంలో డిజిటల్ రికార్డ్స్ నుంచి గ్లోబల్ నాలెడ్జ్ని అదే మరి గ్లోబల్ టెక్నాలజీ తీసుకురావడానికి ముందుకు వచ్చారు. ఇప్పుడు కుప్పం ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ చేశాం. చిత్తూరు జిల్లా 6 నెలల్లో కంప్లీట్ చేస్తాం. 2 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ హెల్త్ సెక్టర్లో పెను మార్పులు తీసుకొచ్చి ఎక్కడికక్కడ డిజిటల్ రికార్డ్స్ క్రియేట్ చేసి ప్రివెంటివ్ హెల్త్ అదే మరి రియల్ టైం మానిటరింగ్ క్యూరేటివ్ కూడా ముందుకు పోతున్నాం. ప్రివెంటివ్ హెల్త్లో అయితే యోగా ఒక గేమ్ చేంజర్గా తయారవుతుంది. నేను ఆ విషయం కూడా మీతో మాట్లాడతాను. ఇంకో పక్క అమరావతిలో మెగా గ్లోబల్ మెడికల్ సిటీ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. విశాఖపట్నాన్ని కూడా సేమ్ ఒక గ్లోబల్ సిటీ మెడికల్ కోసం ఎస్టాబ్లిష్ చేస్తాం. నెక్స్ట్ ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఉన్నారు. పెద్ద పెద్ద హాస్పిటల్స్ లేని నియోజకవర్గాల్లో అన్ని నియోజకవర్గాల్లో కనీసం 100 పడకల ఆసుపత్రులు కూడా ప్రోత్సహిస్తాం. ఇది పీపీపీ మోడల్లో తీసుకొస్తామని కూడా మీకు హామీ ఇస్తున్నా. మీరు కూడా చొరవ తీసుకోవాల్సిన అవసరం బాధ్యత మీ మీద ఉంది. వెల్ఫేర్ ప్రోగ్రాం చెప్పాను. ఎన్టీఆర్ భరోసా ఇచ్చాం, దీపం ఇచ్చాం, మత్స్యకారుల భరోసా ఇచ్చాం. ఇంకో పక్క చెత్త మీద పన్ను రద్దు చేశాం. తల్లికి వందనం ఇచ్చాం. అన్నదాత సుఖీభవ సెంటర్తో సమానంగా ఇస్తాం. ఫ్రీ బస్ టు ఉమెన్ ఆగస్టు 15ని ఇస్తాం. ఆ రోజే ఆటో డ్రైవర్స్కి కూడా ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చి ఒక పక్కన మనం అనుకున్న ప్రకారం ఆడబిడ్డలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తూనే ఆటో డ్రైవర్స్ని కూడా ఆదుకోవడానికి ఒక కార్యక్రమం ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నా. నెక్స్ట్ ఇది వచ్చినప్పుడు ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ కూడా ఇబ్బంది కలిగించాం. అయితే సంపద సృష్టించడం, అభివృద్ధి చేయడం, వచ్చిన సంపదలో సంక్షేమానికి ఖర్చు పెడుతూనే ఇంకొక పక్క అభివృద్ధి కూడా ప్యారల్గా తీసుకెళ్తాం. ఏ ఆర్థిక వ్యవస్థ అయినా సరే మనం అందరం ఒక విషయం ఏంటో వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి. ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాతనే సంపద సృష్టించబడతా ఉంది.
1991లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. అంత మునుపు ప్రపంచం అంతా మనల్ని చాలా చులకనగా